నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. అందరూ ఎలా ఉన్నారు? ఇందాకంతా మ్యూజిక్తో మీరు చూసిందంతా మేము దిగిన కళ్యాణ మండపం అన్నమాట. నైట్ సరిగా కనిపించదని ఉదయాన్నే వచ్చి వీడియోగ్రాఫర్ ఒక రౌండ్ వేసేశారు. కళ్యాణ మండపం పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపం. ఇది వెంకటరమణ కాలనీలో ఉంది. పార్కింగ్కి కానీ ఎంతమంది జనం వచ్చినా కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది అనేది జరగదు. అందులో మా ఏరియాకు ఇరువైపులా మా ఇండ్లకు దగ్గరగా ఉండడంతో మేమందరం లేచి రెడీ అయిపోయాము. ఇక్కడ ఉదయం మంగళ స్నానాలని ఇలా అమ్మాయికి అబ్బాయికి కలిపి చేయిస్తారన్నమాట. ఇది 5 రోజుల పాటు ఈ వేడుక జరుగుతుంది. మన ఇంటి దగ్గర కూడా ఈ విధంగా అమ్మాయికి అబ్బాయికి కలిపి నీళ్లు పోయడం అనేది 5 మంది ముత్తైదువుల చేత పసుపు రాయించి ఈ విధంగా నీళ్లను పోయించడం అనేది జరుగుతుంది. తర్వాత అమ్మాయి పైనీళ్ళు అని అంటారు, వీటిని కూడా పోయిస్తూ ఉంటారు. ఈ విధంగా అమ్మాయికి అబ్బాయికి 5 రోజుల పాటు లేదా 3 రోజుల పాటు 2 పూటల స్నానాలు చేయించడం కూడా జరుగుతుంది కదా అని మేము ఈ విధంగా అమ్మాయికి ఎల్లో శారీని ఇక్కడ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉదయాన్నే మేమంతా రెడీ అయిపోయాం. ఇక్కడ అమ్మా నాన్నకు ఉదయం కూడా ఈ విధంగా పుట్టింటి వారు ఒడిబియ్యం పోయడం జరుగుతుంది. తలంబ్రాల టైం అన్నమాట. ఆ లోపు పంతులు గారు 1 గంట సేపు ముందే వేదిక మీద ఉండమని చెప్పారు. అందుకనే ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చకచక మొదలు పెట్టేశాం. ఇక్కడ పెళ్ళి కొడుకు అమ్మా నాన్న కూడా ఈ విధంగా ఒడిబియ్యాన్ని పెట్టుకొని వేదిక పైన అబ్బాయితో పాటుగా కూర్చుంటారన్నమాట. రాత్రి పెద్ద తాంబూలం తర్వాత డ్యాన్సులు ఆడిన తర్వాత అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళారన్నమాట. ఇంటికి వెళ్ళి అక్కడ అమ్మ అత్త వాళ్ళు అంతా ఇల్లు క్లీన్ చేసుకొని రావడం జరిగింది. ఎందుకంటే పందిరి వేసిన తర్వాత పందిట్లో 5 రోజుల పాటు మనం చీపురు అనేది పందిట్లో వాడకుండా కేవలం ఒక తడిగుడ్డ తీసుకొని అక్కడ తుడుచుకొని క్లీన్ చేస్తూ ఉండాలి. అలాగే పందిట్లో ముగ్గును వేసి వస్తారన్నమాట. ఈ విధంగా ఇంటి ముందు అన్నీ చేసుకొని మా అమ్మ వాళ్ళు వచ్చేసారు. ఇలా ఈ విధంగా ఉదయాన్నే స్నానం చేసి అక్కడ వచ్చేసిన తర్వాత ఈ విధంగా ఒడిబియ్యం పోసుకోవడం జరిగింది. ఇక్కడ వరుడి గదిలో వరుడు కూడా ఈ విధంగా రెడీ అవుతున్నాడు. ఇక్కడ మా తమ్ముడిని అలంకరిస్తున్నది మా తమ్ముడి ఫ్రెండ్ సూరత్. ఇక్కడ మా తమ్ముడు షెర్వానీ వేసుకొని పారాని పెట్టించుకుంటున్నాడు. ఎందుకంటే పారాని మళ్ళీ తర్వాత బట్టలకు తగులుతుందని ముందుగా డ్రెస్ వేసుకొని ఆ తర్వాత పారాని పెట్టుకుంటే ఆరిపోతుందని మేమే చెప్పాము. ఇక్కడ బాసింకం కట్టెన్ దగ్గర నుంచి షెర్వానీ వేసుకోవడం దగ్గర నుంచి అన్నీ ఆ అబ్బాయి దగ్గరుండి చూసుకున్నాడు. మేము మా హడావిడిలో మేము ఉండిపోయాము కాబట్టి సూరతే అన్నీ దగ్గరుండి మా తమ్ముడికి ఏం కావాలో చూసుకున్నాడు. ఎలా రెడీ కావాలి, ఎలా ఉండాలి అని అన్నీ వారే దగ్గరుండి చూసుకున్నారు. ఒక సైడ్ అమ్మాయి కూడా ఈ విధంగానే రెడీ అవుతూ ఉంది. ఇలా కంచార్తులు పట్టుకోవడానికి మేము కూడా ఈ విధంగానే సిద్ధమవుతున్నాం. ఏం జరిగినా సరే ముందుగా కంచార్తులు అనేటివి ముఖ్యం కాబట్టి ముందుగా ఈ విధంగా తలపైన శూష్కం అనేది వేసి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పెళ్లి కొడుకు ఒడిబియ్యాన్ని పోసుకొని వేదిక పైకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ మేమంతా కూడా రెడీ అయ్యాము. ఇక్కడ మరో గదిలో అమ్మాయి కూడా ఈ విధంగా రెడీ అయి తల మీద పూలమాలతో అనగా శూష్కంతో రెడీ అయి ఒడిబియ్యం వేసుకొని ఉంది. ఇక్కడ పంతులు గారు సపరేట్గా ఈ విధంగా ఒడిబియ్యం పోసుకొని రండి అని చెప్పారు. ఆ తర్వాత ఈ టవళ్లను 2 కలిపి ఆయన బ్రహ్మముడి అని పంతులు గారి చేతితో వేస్తారట. ఈ విధంగా పోసుకొని వచ్చిన తర్వాత ఇద్దరిని కలిపి కంచహారతులతో ముత్తైదువులతో మేము వేదిక పైకి కళ్యాణ మండపం పైకి ఎక్కడం అనేది జరుగుతుంది.